ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో అయితే హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు అయితే నిర్వహిస్తున్నారు. ఇవాళ నుంచి అయితే ప్రారంభమవుతున్నాయి. జూన్ 1వ తారీఖు వరకు అయితే ఈ వేడుకలు అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లయితే ఈవో అయితే తెలియజేయడం జరిగింది. ఇక్కడికైతే చాలా సుదూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు అయితే రావడం జరుగుతుంది. అంజన్న దర్శనానికి అయితే అన్ని దారులు సైతం కొండగట్టు వైపు అయితే మళ్ళీ అని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది హనుమాన్ దీక్షాపరులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. స్వామి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఎలుకుర్తి హవేలి గ్రామం, గీసుగొండ మండలం, జిల్లా వరంగల్. ఓకే, మేము పాదయాత్ర చేసుకుంటూ వచ్చినాం. దాదాపు 135 కిలోమీటర్లు కవర్ చేసినాం. నిన్న ఈవినింగ్ రీచ్ అయినాం. ఇప్పుడు దర్శనానికి అని వచ్చినాం. దర్శనం అయిపోయింది. ఓకే, అంటే ప్రతి ఏటా వస్తుంటారు మీరు? వస్తుంటాం. ఓకే, ఎంతమంది వచ్చారు ఇప్పుడు ఇక్కడికి? 12 మంది వచ్చినాం. 12 మంది. మా కుటీరా ఉంటుంది విలేజ్లో, అందులో నుంచి 12 మంది వచ్చేసాం. ఓకే, అంటే ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడికి వచ్చారా లేదంటే ఇంకా వేరే ఏదైనా ఆలయాలు చూసుకొని ఇక్కడికి రావడం జరిగింది? డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఎల్లుండి మాది విరమణ. ఆ లోపు వేములవాడ పోయి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి విరమణ చేస్తాం. ఓకే, అంటే ఇక్కడ నుంచి మళ్ళీ వేములవాడకి ఎట్లా వెళ్తారు? ఇక పాదయాత్ర ఓన్లీ ఇక్కడ వరకే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మీ వెహికల్స్ ప్రైవేట్ వెహికలే వెళ్ళి వస్తాం. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు మీరు? నేను ఇదే ఫస్ట్ టైం పాదయాత్ర ఫస్ట్ టైం, కానీ మా విలేజ్లో 50-60 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. ప్రతి సంవత్సరం మినిమం 10 మంది పాదయాత్రలో వస్తారు. ఇప్పుడు మేము 12 మందిలలో 7గురం కొత్త వాళ్ళం, 6గురు పాత వాళ్ళు. ఓకే, అంటే గురుస్వామి ఉంటారా? ఎట్లా ఉంటుంది ఇది? గురుస్వామి కుటీరానికి ఒక గురుస్వామి అంటారు. అతను పూజ చేస్తారు రోజు. మార్నింగ్ 4 o'clock లేచి 4కి స్టార్ట్ అవుతుంది. ఒక 1 hour పూజ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 7:30 పూజ ఉంటుంది. ఓన్లీ డైలీ ఒక మధ్యాహ్నం ఒక పూట భిక్ష చేయాలి, అన్నం. మార్నింగ్ ఈవినింగ్ అల్పాహారం, చిన్న చిన్న స్నాక్స్ టైప్ అటుకులు కానీ అట్లా. ఓకే, అంటే పూజ కైంకర్యాలు ఎలా నిర్వహిస్తారంటే ఎటువంటి పూజలు నిర్వహిస్తారండి? అంటే మా గురుస్వామి లోపల అంటే అందరు భక్తులందరూ లోపల కూర్చొని స్వాములందరం కూర్చొని ఒక 100 మంది ఉంటారు స్వామి మొత్తం గురుస్వామి కింద. అందరూ రోజు అంతా అభిషేకం, స్వామికి అన్ని అభిషేకం అన్ని చేసి మొత్తం పూజలు చేసి చాలిస వాడి దండకం వాడి అన్ని చేస్తాం. ఓకే, అంటే ప్రస్తుతం ఎలా ఉంది ఇక్కడ? మరి అన్ని ఏర్పాట్లు బాగున్నాయా? అంటే ఎలా ఉంది ఇక్కడ ప్రస్తుతం అయితే? అంటే ఒకవైపు అయితే ఎండలు అయితే అధికంగా ఉన్నాయి, మీరైతే కాలినడకని రావడం జరిగింది కదా, అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఏర్పాట్లు అన్ని బాగున్నాయా? మరి సదుపాయాలు కూడా బాగానే ఉన్నాయి స్వామి. కొద్దిగా కాకపోతే భక్తులు కొద్దిగా నీళ్లు పంబ కొద్దిగా చూడాలి, వాటి గురించి కూడా కొద్దిగా చాలా వరకు భక్తులకు పాదయాత్ర వచ్చిన భక్తులకు సపరేట్ దర్శనం ఇస్తే బాగుండని మా కోరిక. అంటే ఎలా ఉందండి మరి ఇక్కడ దర్శనానికి సంబంధించి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి అంటే సామాన్య భక్తులకు ఎలా ఉన్నాయి, అంటే ఆ దీక్షాపరులకు ఎలా ఉన్నాయి? అంతేకాకుండా కొంతమంది కాలినడకన వస్తుంటారు, కొంతమంది అయితే వాహనాలు తీసుకొని రావడం జరుగుతుంది కదా, అంటే పూర్తిగా ఎలా ఉంది? అంటే మీకు ఏమైనా ఇబ్బంది ఏమైనా ఎదురైందా? ఇబ్బంది ఏం లేదు, కానీ దర్శనం కాడ కాకపోతే పాదయాత్ర సామాన్లకు సపరేట్ దర్శనం ఇచ్చేస్తే బాగుండదు అని మా కోరిక. అంటే ఇప్పుడు అది సపరేట్ వచ్చినట్టయితే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటారు? అంటే ఏమైనా అంటే ఏమైనా సజెషన్ చేస్తారా మీరు? పోనీ సజెషన్ అంటే చేయలేము, అది జనం అది ఏం చేయలేం, కానీ కొద్దిగా గుర్తు పెట్టుకొని కొద్దిగా చాలా అంటే ఇప్పుడు పాదయాత్ర సామంతో అందరు సామాన్లు అల్లనే కలిసి అల్లనే వస్తారు. కొద్దిగా గుర్తు పెట్టుకొని కొద్దిగా పాదయాత్ర సామాన్లు కూడా సపరేట్ ఏమైనా చేయగలిగితే వాళ్ళకు కూడా. ఇప్పుడు పాదయాత్ర సామాన్లు పాదయాత్ర చేసి అందులోనే వచ్చి పాదయాత్ర కాకుండా కానీ మాల వేసుకున్న సాములు, మాల వేసుకున్న సాములు ఉంటారు కదా, నాన్ సాములు, కనీసం మాల మీద వచ్చిన సాములకు సపరేట్ లైన్, మామూలు ఏదో మీ లెక్క వచ్చిన వాళ్ళకు వాళ్ళకి సపరేట్ లైన్ ఉంటే కొంచెం మాకు కన్వీనియంట్ ఉంటుంది. ఇక పాదయాత్ర అని కాకుండా ఎన్ని గంటల సమయం పడుతుంది అనుకుంటున్నారండి ఇక్కడ దర్శనానికి? దర్శనానికి అప్రాక్సిమేట్లీ మేము వచ్చేసి మాకు ఎమ్మడే 1 hourలో అయిపోయేది. ఇప్పుడైతే జయంతి సందర్భంగా అయితే చాలా టైం పడుతుంది, 5-6 hours. మరి ఎట్లా అన్ని ఏర్పాట్లు అన్ని సదుపాయాలు తెచ్చుకున్నారా? మరి ఎట్లా తెచ్చుకున్నాం? ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, వీరైతే వరంగల్ దగ్గర నుంచి అయితే రావడం జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడైతే అన్ని ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి. ఏదేమైనప్పటికైతే మేమైతే కాలినడకనైతే ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులకైతే కాలినడక వచ్చిన భక్తులకైతే సపరేట్ క్యూ లైన్ ఉంటే బాగుంటుందని అయితే వీరైతే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే మేము కాలినడకనైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే రావడం జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అంజన్న స్వామి అనేది మేమైతే మొక్కుకోవడం జరుగుతుంది. ప్రతి ఏటా ఇక్కడికైతే రావడం జరుగుతుంది అని అయితే కొంతమంది దీక్షాపరులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.